చేద్దాం, అందరితో యోగా చేయిద్దాం. యోగా చేద్దాం, చేద్దాం, యోగా చేద్దాం, యోగా చేద్దాం. రోజు యోగా మన లక్ష్యం, మన గమ్యం. మనసుకు శాంతి కలగాలంటే యోగా చేయాలి. వ్యక్తిత్వం వికసించాలంటే యోగా చేయాలి. వ్యక్తిత్వం వికసించాలంటే యోగా చేయాలి. మానసిక ధైర్యం కలగాలంటే యోగా చేయాలి. యోగా చేయండి. మనకి మున్సిపల్ కమిషనర్ గారు యోగా పట్ల బాగా మక్కువ ఉన్న వ్యక్తి. గవర్నమెంట్ ఆల్రెడీ ఆదేశించిందని కాకుండా ప్రతి ఒక్కరికి ఏదో వ్యాధితో బాధపడుతున్నారు. కానీ వ్యాధుల నుండి దూరం చేయడం కోసం ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ఈ యోగా కార్యక్రమం ఏర్పాటు చేసింది. గత మే 20వ తారీఖు నుంచి జూన్ 20వ తారీఖు వరకు ఒక షెడ్యూల్ ప్రకటించి ప్రతి సచివాలయంలో సంబంధించిన ట్రైనర్స్ పెట్టి వాళ్ళ ఆధ్వర్యంలో మాస్టర్ ట్రైనర్స్ పెట్టి ఈ సచివాలయంలో నమోదైన అంటే ఎవరైతే యోగా చేయడానికి రిజిస్ట్రేషన్ చేశారో మీరందరూ కూడా వాళ్ళందరితో యోగా సాధన చేసి ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతంగా ఉండాలి అనే ప్రజా సంకల్పంతో ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు వారు కూడా ఈ యోగా కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ప్రాముఖ్యత ఇచ్చి ప్రతి సచివాలయంలో కూడా అందరూ ఎవరైతే యోగాలో పాల్గొంటారో వారందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి మంచి ఎక్సర్సైజ్ చేపించి యోగా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. కనుక ప్రభుత్వ ఆదేశాలు మన శాసనసభ్యుల వారి ఆదేశాల ప్రకారం ఈ రోజుని ర్యాలీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ర్యాలీ కార్యక్రమం ఏంటంటే అందరూ అవగాహన కోసం, అంటే ప్రతి ఒక్కరు కూడా మీరు ఎవరైతే రిజిస్ట్రేషన్ పొందారు లేదా ఇంకా పొందవచ్చున్నారో అందరూ కూడా ఈ యోగా క్లాసులో జాయిన్ అవ్వండి, ఆరోగ్యవంతంగా ఉండండి. మనం తాడేపల్లిగూడెం పట్టణంలో 11 సెంటర్స్ యోగా సెంటర్స్ పెట్టాం. అవి కాకుండా ప్రతి సచివాలయంలో కూడా 9 చొప్పున యోగా క్లాసులు ఏర్పాటు చేసే సెంటర్స్ ఏర్పాటు చేసి యోగా ట్రైనర్స్తో ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతున్నాం. రేపు 21వ తారీఖున గౌరవ భారత ప్రధానమంత్రి వారు విశాఖపట్నం ఇచ్చేస్తున్నారు కనుక ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఆ రోజున మనకి భారీ ఎత్తున కడకట్ల బిజీ మీద యోగా కార్యక్రమం 50,000 మందితో మనం ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం. సాధ్యమైనంత బట్టి ఎవరైతే రిజిస్ట్రేషన్ అయ్యారో మనకి 45,000 మంది రిజిస్టర్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు యోగా రావడానికి సిద్ధంగా ఉన్నారు. వారందరినీ కూడా ఆ రోజున కార్యక్రమానికి జయప్రదం తీసుకొచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. అందులో మనకి యోగా గురువులు కూడా చాలా ఇక్కడ తాడేపల్లిగూడెంలో ఉన్న యోగా గురువులు అందరూ కూడా చాలా బాగా సహకరించి మన యోగా కార్యక్రమానికి తోడ్పడుతున్నారు. అలాగే పాత్రికేయులు, అలాగే పోలీసు వారు అందరూ కూడా చాలా సహకరిస్తున్నారు. అలాగే సిబ్బంది కూడా మన సిబ్బంది కూడా సెక్రటరీ సచివాలయం సెక్రటరీలు అయితే చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళు ఎఫిషియెంట్ చేస్తున్నారు. ఇంకా ప్రతి విషయంలో కూడా పాల్గొని మనం తాడేపల్లిగూడెం జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలబడుతున్నారంటే అదంతా ఘనత మీదే, నాదేం కాదు. కానీ మీరు అందరూ బాగా పని చేస్తున్నారంటే మీకు అభినందన తెలియజేస్తూ ఇలాగా 21వ తారీఖున జరిగే యోగా కార్యక్రమం కూడా జయప్రదం చేయాలని మీ అందరినీ కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చిన ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ వారిని, అలాగే మెప్మా డిపార్ట్మెంటు, అలాగే మన మున్సిపల్ సిబ్బంది, సెక్రటరీలు, అందరూ తర్వాత పాత్రికేయులు, యోగా శక్తికి సంబంధించిన గురువులు, పోలీసులు అందరికీ కూడా ప్రత్యేకంగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.